మీరు ఎగ్జాక్ట్గా మీరు రాసిన లిస్ట్ చూసుకుంటే మీకు సంబంధించినవి 6 ఉంటాయి. వీటికి సంబంధించి నా వాళ్ళకి ఇది ప్రొవైడ్ చేయాలి ఇంకో లిస్ట్ ఉంటుంది. వస్తువులకు సంబంధించి ఇవే ఉంటాయి. సో టుమారో విల్ గెట్ లిటిల్ డెప్త్ టు ఇట్. బట్ ఒక్కసారి ఆ రాసిన మొత్తం కోరికల లిస్ట్లో ఒక 2 తీసుకోండి. ఒక 2 కోరికలు మీకు ఏదైతే ప్రిడామినెంట్గా మీరు ఇది ఇంపార్టెంట్ అనుకొని చేస్తున్నారో, పర్సనల్ లైఫ్లో ఒకటి, వర్క్ లైఫ్లో ఒకటి, ఇది నాకు ఇంపార్టెంట్ అనుకొని రోజు చేస్తున్న ఒక 2 పనులు తీసుకోండి. తీసుకొని వై అని ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. దెన్ లెట్స్ సీ ఇట్. రాజేష్ గారు మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే లిస్టు దాంట్లో ఒకటి పర్సనల్, ఒకటి ప్రొఫెషనల్ తీసుకోండి. ఒక యాక్టివిటీ పర్సనల్, ప్రొఫెషనల్ ఒకటి చెప్పండి. ఇది ఇంపార్టెంట్ అనుకొని రోజు మీరు చేస్తుంది. అదే ఆ కోరిక నెరవేర్చుకోవడానికి ఏదో పని చేస్తారు కదా. అది ఒకటి ఇంపార్టెంట్ అనుకొని రోజు ఏదో ఒక కోరిక ఇంపార్టెంట్ అనుకొని చేస్తారు కదా, దానికి తగ్గ పని. అని అనుకొని రోజు చేస్తున్న ఒక పని చెప్పండి. పర్సనల్ కానీ ప్రొఫెషనల్ కానీ. మీరేనా? బ్యాడ్మింటన్ ఆడతాం. ఓకే, సో ఇది అందరూ వినండి. ఇదే ప్రాసెస్ ఇప్పుడు నరేంద్ర గారితో నేను ఏ ప్రాసెస్ చేస్తానో అదే ప్రాసెస్ మీ అందరు ఫాలో అవ్వాలి. ఓకే, బట్ మీతో ఎందుకు వై యూ ప్లే బ్యాడ్మింటన్? ఓకే, ఎందుకు హెల్తీగా ఉందాం అనుకుంటున్నారు? సో వాట్? సో దట్ ఓకే, మీరు ఆరోగ్యంగా ఉండి మీ పని మీరు ఇండిపెండెంట్గా చేసుకుందాం అనుకుంటున్నారు. చేస్తే అలా ఉంటే ఎందుకు? సో జాగ్రత్త చూడండి, ఈ డిస్కంఫర్ట్ ఏదైతే ఉందో దాన్ని బైపాస్ అయ్యాలి. అండ్ యూ హ్యావ్ టు పుష్ ఫర్దర్. సో దట్ మీరు ఆగండి. సో ఇప్పుడు నేను ఎలా అయితే వాట్ ఐఎమ్ డూయింగ్, ఇప్పుడు నరేంద్ర గారితో నేను చేసిన పని ఏంటి? ఒక ఆన్సర్ రాగానే ఆ ఆన్సర్ని మళ్ళీ ఇంకో ప్రశ్న వేస్తున్నాను, వై. ఇంకొక ఆన్సర్ వస్తుంది, సో వాట్. ఇదైనా 2 క్వశ్చన్ నేను కన్సిస్టెంట్గా అడుగుతున్నాను టిల్ ద టైమ్ ద లాస్ట్ ఆన్సర్ వచ్చేంత వరకు. అలా ఇప్పుడు మీరు ఆ లిస్ట్ రాశారు కదా, ఆ లిస్ట్లో ఏదైతే మీకు నాకు ఇంపార్టెంట్ కోరిక అని అనుకుంటారో, ఆ ఇంపార్టెంట్ పని అనుకుంటారో, ఏదో ఒక 2 తీసుకోండి ఆ లిస్ట్లో. లేదు రాయలేదు లిస్ట్, ఎవరైతే రాయలేదో ఒక 2 పనులు తీసుకోండి. ఇది ఇంపార్టెంట్ అనుకొని రోజు చేస్తున్న ఒక 2 పనులు, పర్సనల్ ఒకటి, ప్రొఫెషనల్ ఒకటి, డబ్బు సంపాదించడానికి ఒకటి, ఫ్యామిలీలో ఒకటి, ఆర్ సెల్ఫ్. ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి అందరూ. ఒక ఆన్సర్ వస్తుంది, రాయండి ఆ ఆన్సర్, మళ్ళీ వై అని అడగండి, లేదు సో వాట్ అని అడగండి, ఇంకొక ఆన్సర్ వస్తుంది. నాకు లాస్ట్ ఆన్సర్ వచ్చేంతవరకు ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. అందరూ చేయండి.
ఎవరి దగ్గర పెన్ను నోట్బుక్ లేకపోతే అడగండి అండి, విల్ ప్రొవైడ్ ఇట్. ఫోన్ గురించి ఒకటి చెప్పాలి. 9 to evening 6:30 let them avoid the phone in the class. 6:30 నుండి they can use it. 6:30 తర్వాత they can use it. అప్పుడు దాకా వాడుకోవచ్చు. మార్నింగ్ 9 to ఈవినింగ్ 6:30 తర్వాత వాడుకోవచ్చు. ఏమన్నా ఇక్కడ రూల్స్, డ్రింకింగ్, స్మోకింగ్ తర్వాత బ్రేక్ ముందు చెప్తాను. ప్రతి ఆన్సర్ కూడా ట్రై టు రైట్ అండి. ఒక ఆన్సర్ వస్తుంది, మళ్ళీ రాయండి, మళ్ళీ క్వశ్చన్ అడగండి. అలా రెండు పనులకి రాయండి. టిల్ ద టైమ్ యూ గెట్ ద లాస్ట్ ఆన్సర్. ఇంకా దీని తర్వాత ఇంకేమీ రావట్లేదు అంటే సాటిస్ఫై అవ్వద్దు. యూ హ్యావ్ టు పుష్ యువర్ సెల్ఫ్.
ఓకే, ఏంటంటే మీ లాస్ట్ ఆన్సర్? ఓకే, సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్, ఇంకా అండి? పీస్. ఓకే, కీర్తి, ఫేమ్. ఎందుకు కీర్తి? ఎందుకు పేరు ఎందుకు కావాలి? పేరు ఉంటే వస్తే ఫర్దర్గా ఇంకొక వై అని అడుగుతున్నాను. అది ఇంకొంచెం పుష్ చేయండి. వై? గుర్తింపు ఎందుకు? గుర్తింపు వస్తే ఏమొస్తుంది? సరే, గుర్తించారు ఒకళ్ళు మిమ్మల్ని, సో దట్ మీ దగ్గరకు వచ్చిన మీరు చెప్పండి మాస్టర్. ఎవరిది వాళ్ళే చూడాలి, అక్కనాలు చూడదు. దాన్ని పుష్ చేయండి కొంచెం. యూ హ్యావ్ టు పుష్ అండి. మోహన్ గారు, సో ఈ ఫస్ట్ టైం అటెండ్ అయిన వీళ్ళ వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే, నో కాదండి, మన మెమరీ నుంచి ఆపరేట్ అవుతాం. బట్ వాట్ ఈస్ ద బ్యూటీ ఈజ్ దట్ ఏంటంటే, మన మెమరీని కొంచెం పక్కన పెట్టి ఒక ఫ్రెష్ ఐస్ చేస్తే ఇంకొక లేయర్ ఓపెన్ అవుద్ది మనకి ఉంది. సో ఫస్ట్ ఇది అందరికీ ఒక విజ్ఞప్తి అండి. సత్యం యొక్క పరిచయం అయ్యేంత వరకు మన మెమరీ అనేది మనకి ఎనిమి. అందుకే మన పాత దాంట్లో ఎప్పుడూ కూడా లిటరరీ టెక్స్ట్ అనేది మనకు లేదు. టెక్స్ట్ ఫామ్ అనేది ఎప్పుడు ఓరల్ ఫామ్స్ అని చెప్పేవాళ్ళు. సో టెక్స్ట్ ఫామ్ వచ్చిన తర్వాత కూడా టెక్స్ట్ని చాలా అవాయిడ్ చేశారు. ఒక అర్హత వచ్చేంత వరకు టెక్స్ట్కి పరిచయం చేసేవాళ్ళు కాదు. వన్ ఆఫ్ ద రీజన్ ఇదే అన్నమాట. ఆ మెమరీ ఎక్కడ స్టక్, ఆ న్యాచురల్ క్యూరియాసిటీ, ఆ ఫ్రెష్ ఐ అనేది, అంటే కంప్లీట్లీ ఐఎమ్ దేర్ ఫుల్లీ. ఎప్పుడైతే మనకి మెమరీ వచ్చేస్తుందో అవేర్నెస్ బ్యాక్ సీట్ తీసుకుంటుంది. ఇప్పుడు డ్రైవింగ్లో కనుక మనం డ్రైవ్ చేసేటప్పుడు యూ కెన్ అవేర్ విత్ ఫుల్లీ విత్ దట్ మెమరీ ఆల్సో వీ కెన్ బీ ఫుల్లీ అవేర్, బట్ జస్ట్ మెమరీ కెన్ డ్రైవ్ దట్ థింగ్. అయిపోతుంది అక్కడే, ఆ డెప్త్ అనేది అయిపోతుంది మనకి. సో రీసెర్చ్కు అంటారు కదా, 100 ప్లేసుల్ని ఒక్కొక్కసారి చూడడమో, ఒకే ప్లేస్ని 100 సార్లు చూడడం అనేది.
ఆ ఒక ప్లేస్ని 100 సార్లు ఎందుకు చూడగలుగుతామంటే వెన్ యూ సీ దట్ ఇక్కడ ఏదో పాయింట్ నాకు ఇంకా కూర్చోలేదు అనేది. ఇప్పుడు నేను అందరిని అడుగుతున్నానండి, ఇవి కాక వేరే ఏదైనా వస్తే మీరు షేర్ చేయండి. ఫుల్ఫిల్మెంట్. ఓకే, లిబరేట్. Liberate here, it is not in the sense of independence, but it is in the sense of like the moksha kind. You want bliss. రాద్దాం ఇది ఒక కేటగిరీ. లిబరేషన్. ఓకే, థింక్ రేపు కొంచెం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేద్దామండి. మోక్షము అంటే ఏంటి, చాలా వాడతాం కదా ఈ పదాన్ని. ముక్తి, మోక్షము. అసలు మనకి పదాలకి కరువే లేదండి. పదం సాధారణమేనండి, అర్థం అయితే దాని గొప్పతనం తెలుస్తుంది, అర్థం కాకపోతే పదం పదంలానే ఉంటుంది. భాష గొప్పతనం ఏంటంటే భావానికి బిహైండ్ మూల్యము, మూల్యానికి బిహైండ్ మూల్యాంకనము, దానికి బిహైండ్ మన యోగ్యత, పాత్రత, క్షమత, దానికి బిహైండ్ దర్శనము, దానికి బిహైండ్ దృష్టి, దానికి బిహైండ్ సహస్థిత్వం. ఇది సీక్వెన్స్. సో ఈ మొత్తము చూసి ఆ పదాన్ని వాడుతుంటే దెన్ ఎగ్జాక్ట్గా అంటే యు ఆర్ క్లోజ్ టు దట్ ట్రూత్. ఇప్పుడు ఏమవుతుందంటే అవేర్నెస్ లేకపోవటం వల్ల మనకి భాష ఒక్కటి కమ్యూనికేట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఆ భాష ఏ మెసేజ్ అయితే కమ్యూనికేట్ అవ్వాలో భాష కన్వే అవుతుంది, మెసేజ్ కమ్యూనికేట్ అవ్వట్లేదు. మనకు మిస్అండర్స్టాండింగ్లో కూడా ఎక్కువ అదే కారణం. సో విల్ కమ్ టు ఇట్, బట్ ఇక్కడ ఒకసారి దీనికి వద్దాము. ఇవి కాక మీ దగ్గర ఇంకొక ఆన్సర్ ఉంటే చెప్పండి, మీరు రాసిన వాటిలో లాస్ట్ ఆన్సర్ ఏమొచ్చింది మేడం? పీస్. ఓకే, రెండింటికి అదే వచ్చిందా? వర్క్ ఒక రికగ్నిషన్, అదే దెన్ గో ఫర్ ఇట్, లిటిల్ గో ఫర్ ఇట్. నాకు గుర్తింపు వస్తే ఏమొస్తుంది? గుర్తింపు ఎందుకు కావాలి? దీన్ని తెలుగులో సుఖము, శాంతి, సంతోషము, ఆనందము అన్నారండి. నేమ్ ఒకటే, ఒక ఫీలింగ్కి రిఫర్ చేస్తున్నాం. ఇది కాకుండా దేనికోసమైనా చేస్తున్నారా? ఏ పని చేసినా మనిషి ప్రపోజల్ ఏంటంటే, మీరు ఏ పని చేసినా, ఈవెన్ చెడ్డ పని చేసినా, తప్పు పని చేసినా, చేయకూడని చేసినా, చెయ్యాలనుకొని చేయలేకపోయినా, బేసిక్ యాస్పిరేషన్ మనం ఏ పని చేసినా యూ వాంట్స్ టు బీ హ్యాపీ. ఒక కామన్ పదం వాడుతున్నాను వాటికి, అండ్ ప్రాస్పరస్. సుఖము, సమృద్ధి, ఈ రెండే యాస్పిరేషన్. ఇది కాకుండా దేనికోసమైనా చేస్తున్నారా ఒకసారి అడగండి మిమ్మల్ని మీరు చేసే ఏ పనైనా. మీరు ఆ పెద్ద లిస్ట్ రాశారు కదా కోరికలు, ఇదే ప్రాసెస్ ఏ కోరికైనా, ఈ కోరిక నాకు ఎందుకు అని ఇదే 4-5 క్వశ్చన్ అడిగితే ఇక్కడికైనా వచ్చేది. అయితే క్వశ్చన్ ఏంటంటే, ఈ ఎరుక ఎంత టైం మన లైఫ్లో ఉంటుంది? మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఈ అవేర్నెస్ ఎంత టైం ఉంటుంది?
జీవన్ పరిచయం కాకముందు అయితే అసలు లేదండి. పరిచయం అయిన తర్వాత అట్లీస్ట్ అప్పుడప్పుడు చెక్ చేసుకుంటున్నాను, హ్యాపీగా ఉన్నాను. అయితే ఒక పని చేస్తున్నాం, ఆ పనికి లక్ష్యం అనేది మర్చిపోయాం. ఆ పని స్వతంత్రంగా చేయగలమా? ఇప్పుడు ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్దామని బయలుదేరాం, మధ్యలో ఎవరో ఆపారు, లేదా మధ్యలో వెహికల్ చెడిపోయింది, లేదా ఏదేదో పరిస్థితులు వచ్చినాయి. వైజాగ్ వెళ్ళటం మానేస్తామా? వైజాగ్ వెళ్ళాలని ఫిక్స్ అవ్వలేదు, అది ఫిక్స్ అవ్వలేదు. సో మధ్యలో ఎవరో ఆపేశారు, లేదా మధ్యలో ఏదో రోడ్ బ్లాక్ అయింది, ఏం చేస్తాం? మోస్ట్లీ మనం స్వతంత్రంగా ఒక రోజు మొత్తంలో బతకలేకపోవడానికి కారణం ఈ అవేర్నెస్ లేకపోవటం అండి. ఏ పని చేసినా నేను నా సుఖం కోసమే చేస్తున్నాను. ఎక్కడో ఒక్క ఎజ్యూమ్షన్ అండి, నాకు గుర్తింపు వస్తే నేను హ్యాపీగా ఉంటాను అనేది ఒక ఎజ్యూమ్షన్. ఇట్స్ పర్ఫెక్ట్లీ ఫైన్, బట్ ఆర్ వి అవేర్ దిస్? మన ఎరుకలో ఎంత టైం ఉంటుంది ఈ వాస్తవం? నేను ఈ పని ఇందుకోసం చేస్తున్నాను. మన రిలేషన్షిప్స్ కానీ ఏదన్నా కానీ, మీరు ఏ పని చేసినా సరే ఒక మనిషికి చాలాసార్లు అండి, నేను నీకోసం చేశాను, ఇంత చేశాను నీకోసం. ఎవరన్నా అంటారు, ఎవరు చేయమన్నారు? అప్పుడే లివర్ నొప్పులు, హార్ట్ నొప్పులు అన్నీ వస్తాయి కదా, కిడ్నీ ప్రాబ్లం అన్నీ వస్తాయి కదా. అటు నుంచి వినంగానే ఎవరు చేయమన్నారు నిన్ను? నేనే అడిగానా? ఎస్. అదే అన్ని పాటలు నొప్పులు వస్తాయి. అదే ఎందుకు అంటే అండి, బేసిక్గా ఆ పని ఎందుకు చేసాం? ఏంటి ఎగ్జామ్షన్ ఏంటి? వాళ్ళు బెటర్ అవుతారని నేను చేశాను. వాళ్ళు ఎందుకు బెటర్గా ఉండాలి? సో వాళ్ళు బాగుంటే నేను హ్యాపీ. ఇది మర్చిపోతున్నామండి. ఇప్పుడు వాళ్ళ కోసం చేశారు, వాళ్ళు ఏదో ఎగనెస్ట్గా చేశారు మీకు, వెంటనే ఈ డైలాగ్ వస్తుంది కదా, నీకోసం ఇంత చేసామని. వాళ్ళ కోసం చేయలేదు కదా. ఇది మనకి, ఇది ఎంత ఎరుకలో ఉంటున్నాం ఇది. ఇట్స్ ఐ డిడ్ ఫర్ మీ, నాట్ ఫర్ యూ. ఐ థాట్ దట్ ఇఫ్ యూ ఆర్ హ్యాపీ ఐ విల్ బి హ్యాపీ. చల్లటి గాలి అని వస్తుందండి మీకు? లేదు, వస్తే అవి కొంచెం ఓపెన్ చేసేసుకోండి. అయితే మీ అందరికీ ప్రశ్న అండి, ఒక్కసారి మీ లైఫ్లో మీరు ఇది వెరిఫై చేసుకుంటే ఈ ఎరుక ఎందుకు ఉండట్లేదు? ఇఫ్ యూ చెక్ యువర్ సెల్ఫ్, వై యు ఆర్ నాట్ దిస్ అవేర్నెస్ విత్ దిస్. నేను ఏ పని చేసినా ఐ వాంట్ టు బీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్. ఈ బీ అనేది ఇంపార్టెంట్ అండి. ఐ వాంట్ టు బీ అంటే ఎప్పుడూ సుఖంగా సమృద్ధిగా ఉండాలి అనేది ఒక మనిషి యొక్క మూలమైన ఆకాంక్ష.
బేసిక్ యాస్పిరేషన్. ఈ యాస్పిరేషన్ మీ లైఫ్లో ఎందుకు యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్? వై యూ సీ దట్ ఇది ఎందుకు మన ఎరుకలో ఉండట్లేదు? అన్నట్టు వైజాగ్ వెళ్ళాలి అని మర్చిపోయాను. మధ్యలో ఉన్న వాటితోనే ఓకే, ఏంటి మధ్యలో ఏమేమి ఉన్నాయి? అయితే మీరు రాశారు కదా వై వై అని, కొన్ని ఆన్సర్స్ వస్తాయి. ఆన్సర్స్లో కొన్ని ఇక్కడ ఉంటాయి. ఏంటంటే ఇలా ఉండాలని అనుకుంటున్నాను, ఐ వాంట్ టు ఏదో అవ్వాలని అనుకుంటున్నాను, ఇందాక సార్ చెప్పినట్లు ఏదో అవ్వాలి, ఏదో ఒక చెయ్యాలి. ఎందుకు చేయాలి అంటే ఇదేదో చెయ్యాలి. ఎందుకు? ఏదో పొందాలి. ఇలా అయితే, నేను ఇలా చేస్తే, అలా పొందితే నేను ఇలా ఉంటాను. ఒక్కసారి మన పనులన్నీ చూడండి. మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి మనం చేసే పనులన్నీ. ఇప్పుడు మీరు రాశారు కదా వై వై అని అడిగినప్పుడు ఈ పనులే వస్తున్నాయి. మీరు ఇందాక ఒకటి చెప్పారు కదండి, ఫ్యాకల్టీ అవ్వాలి. ఎందుకు? ఇష్టం. వై? సో దట్ ఐ కెన్ డూ. No, what you enjoyed? Yes, I enjoyed, but by doing what? So if you want to do service kind of Service. But why? ఇదే కదా ఆ జాయ్ అనేది నేను చేసినప్పుడు వస్తుంది. అయితే మనలాంటి వాళ్ళంటే చాలామంది ఇక్కడ సమాజానికి ఏదో చేద్దామని మొదలుపెట్టాం కదా జర్నీ. ఏ ఐడెంటిటీ అయినా చూడండి, ఏంటి? సర్వీస్. సర్వీస్ ఎందుకు? నలుగురిలో గుర్తింపు. అదెందుకు? అయితే ఒక చిన్న మైనర్ విషయం మన దృష్టికి రావాల్సింది ఏంటంటే, ఇవి ఇంపార్టెంటేనండి, ఇవి ఇంపార్టెంట్ కాదు అని చెప్పట్లేదు. బట్ గోల్ ఏది? గుర్తింపు పొందేదా వచ్చేదా? కానీ మనం చేస్తుంది ఏంటి? సో ఇప్పుడు సుఖంగా ఉండాలా, సుఖాన్ని పొందాలా? షూరా? Do you want to be happy or you want to get happiness? ఇప్పుడు మనం చేస్తున్న పనులన్నీ దేనికోసం?
ఇక్కడే అలసిపోతున్నామండి, అలసిపోతున్నాం. ఎక్కడో ఒక స్ట్రాంగ్ మాన్యత, నేను ఇది చేస్తే నాకు గుర్తింపు వస్తే నేను హ్యాపీగా ఉంటాను. చాలా ఆర్గనైజేషన్స్ అండి ఏదో ఒక కాజ్ కోసం, ఒక మిషన్ కోసం స్టార్ట్ చేశాం. తర్వాత ఏమైపోతుందంటే కొన్ని రోజుల తర్వాత ఆర్గనైజేషన్ కోసమే ఆర్గనైజేషన్ బతుకుతుంది. మరి అంటే వి రీచ్ దట్ స్టేజ్. అది ఏదో ఉద్దేశపూర్వకంగానో లేదు మనకి ఏదో నలుగురికి సేవ చేయాలని లేకపోవటం కాదు. అది లేకపోతే అసలు స్టార్ట్ చేసే వాళ్ళమే కాదు, ఏదో వేరే పని చూసుకుంటే ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చాయి. వి స్టార్టెడ్ విత్ నోబుల్ రీజన్స్, బట్ సమ్వేర్ వి స్టక్ ఇట్ సంథింగ్ అండ్ వీ ఫర్గెట్ ద జాయ్ ఆఫ్ డూయింగ్ వాట్ వీఆర్ డూయింగ్. అండ్ అది రావట్లేదు కూడా. అప్పుడు ఏం చేశానంటే స్కేల్ ఇంకొంచెం పెద్దదైతే ఇంకొంచెం హ్యాపీగా ఉంటావేమో, దెన్ ఇంకోటేమో. వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. ఇది రాకుండా అన్నీ వస్తున్నాయి. ఫ్యామిలీ పెళ్లి చేసుకోలేదు, అయ్యో పెళ్లి చేసుకోలేదు, సరే పెళ్లి చేశారు. అంటే ఈ బి అనేది మర్చిపోయామండి. ప్రతి చోట ఏంటంటే ఇక్కడ ఇరుక్కుపోయాం. ఈ అవేర్నెస్ ఎందుకు అడుగుతానంటే, ఎందుకు మనం మర్చిపోతున్నామంటే సంథింగ్, అది బీయింగ్ అనేది మర్చిపోయాం. అందుకే అది ఉండలేదు అవేర్నెస్. కొంచెం ఈవినింగ్ టీ బ్రేక్ తర్వాత సెల్ఫ్ గురించి మాట్లాడినప్పుడు ఇంకొంచెం వస్తుంది. సెల్ఫ్ అనేది కంటిన్యూస్ అండి. సెల్ఫ్కి కావాల్సింది బీయింగ్, అలా ఎప్పుడు ఆ స్టేట్లో ఉండాలి. కానీ ఏం చేస్తున్నామంటే ఇవన్నీ బయట నుంచి వచ్చేవా ఉండేవా? వచ్చేవి కదా. వచ్చే వాటితో ఉండేదాన్ని సాటిస్ఫై చేయాలని చూస్తున్నాం. మీ లైఫ్లో సిన్సియర్గా మిమ్మల్ని మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఇది నాకు ప్రయారిటీ, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ ఇన్ మై లైఫ్, దట్ ఇది నా లైఫ్లో నా ప్రయారిటీ అనేది ఎంత టైము మీకు ఆ ఎరుకులో ఉంటుంది? అసలు ఫిక్స్ చేసుకున్నారా? ఇది ఫిక్స్ అవ్వకుండా మీరు ఎంత పెద్ద పనులన్నా చేయండి, స్వతంత్రంగా బతకలేం. ఎలా ఉండాలనిపిస్తుంది? సహజంగా స్వతంత్రంగా ఉండాలా, పరతంత్రంగా ఉండాలా? న్యాచురల్గా అదేనా? న్యాచురల్ యాక్సెప్టెన్స్ సహజంగా చెప్పేది. ఈ సహజంగా ఇలా ఉండాలి అని అనుకుంటున్నాం, అలా ఉండలేకపోతున్నాం. ఓడని తీసుకొచ్చినాక ఒక దాంతో లంగర్ అని వేస్తారు తెలుసండి. ఆ లంగర్ ఉన్నంతసేపు ఎన్ని వేవ్స్ వచ్చినా సరే అటు ఇటు కదులుతుంది, కానీ అక్కడ దానికి అన్కంట్రోలబుల్ అవ్వదు. మీ లైఫ్కి లంగర్ ఏంటి? ఈ క్లారిటీ, దట్ దిస్ ఈస్ ద మోస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే దట్స్ వాట్ మై నీడ్, దట్స్ వాట్ ఎవ్రీథింగ్ ఐఎమ్ ఫర్. ఈ అవేర్నెస్ లేకపోతే సిలబస్ అంతా ఇక్కడ ఫిక్స్ చేసుకుంటామండి. ఇప్పుడు ఇది గోల్ అయిపోయింది, ఇది గోల్ అయిపోయింది, ఇది గోల్ అయిపోయింది.
అవతల వాళ్ళు నా గురించి మంచిగా చెప్పుకుంటే నేను హ్యాపీ. అవతల వాళ్ళు మనల్ని క్రిటిసైజ్ చేసినప్పుడు రెండు రెండింటి మీద మీ కంట్రోల్ ఏం లేదండి. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు ఈ ఎరుకలో ఉండట్లేదు, ఇది నా ప్రయారిటీ అనేది ఎందుకు మన అవేర్నెస్లో ఉండట్లేదు ఒక రోజు మొత్తంలో, మోస్ట్ ఆఫ్ ద టైం, ఇఫ్ నాట్ ఆల్ ద టైమ్స్. సార్ అదే సార్, ఎందుకు మర్చిపోతున్నాం అంటున్నా. గ్యాప్ అనేది లైఫ్ అని నా ఫీలింగ్. గోల్కి మనం ఉన్నదానికి మధ్యలో ఉన్న గ్యాప్ లివింగ్. ఆ గోల్ లేకపోతే సాటిస్ఫైడ్ ఇక్కడే, ఇదే సాటిస్ఫైడ్ ఇక్కడే ఉండిపోతాను, ఇంకెందుకు వైజాగ్ వెళ్ళడం. లేదండి, ఇదొక జస్ట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ విజయ్ గారు అడిగారు. ఒక పని చేసేటప్పుడు అండి ఎప్పుడు ఎఫెక్టివ్గా చేయగలం? వెన్ యు ఆర్ ఇన్ ఎజిటేషన్, వెన్ యు ఆర్ కామ్, వెన్ యు ఆర్ పీస్ఫుల్, వెన్ యు ఆర్ రెస్ట్లెస్. నాకు అనిపిస్తుంది రెండో ప్రోసెస్ కూడా అనిపిస్తుంది. కొంతమంది కాంపిటేటివ్గా ఎక్కువ బాగా చేయగలుగుతారు, కొంతమంది పీస్ఫుల్గా ఎక్కువ బాగా చేయగలుగుతారు. ఎస్, కాంపిటేటివ్గా, ఎస్. కంపిటీషన్ విత్ హూమ్? సో సార్ బోర్డు ఇక్కడ. సో నేను ఆ బోర్డు మీద రాస్తానండి, ఇది మనం డే 4 విల్ ఎక్స్ప్లోర్ మోర్ ఎక్సలెన్స్, శ్రేష్టత అండ్ విశిష్టత. ఈ మీరన్న కాంపిటీషన్ ఏంటి? కాంపిటీషన్ అంటే ఏంటి? 3 Idiots మూవీ చూసారా? అప్పుడు ఎవరితో పోటీ? ఇప్పుడు ఎక్సలెన్స్ అనేది ఎవరితో పోటీ? సో ఇది ఒక కండిషనింగ్ అండి, మనలో ఒక డీప్ రూటెడ్ కండిషనింగ్ ఏంటంటే, నేను అన్హ్యాపీగా ఉంటేనే అదే. చూడండి, మన హ్యాపీగా ఉన్నప్పుడు నేను అన్హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారా? ఇంట్లో అంత ప్రశాంతంగా ఉంది, ఇప్పుడు ఏదైనా గొడవ జరగాలి, బోర్ కొట్టుకుపోయింది, నేను అందరూ హ్యాపీగా ఉన్నామని. రోడ్డు మీద వెళ్తున్నాము, అంత కామ్గా ఉంది, లేదు ఏదైనా వచ్చి గుద్దేయాలి, లేదు ఈ కప్పు పడిపోవాలి. ఇది అన్హ్యాపీగా ఉన్నప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం కదా, కానీ హ్యాపీగా ఉండాలన్నప్పుడు అన్హ్యాపీనెస్ జరగాలని కోరుకుంటున్నామా? ఎందుకు అంటే సార్, ద ప్రైమరీ థింగ్ ఏంటంటే, ఇది కోరిక, కానీ ఇలా బ్రతకగలిగే ఎబిలిటీ గురించి మనం పనిచేయలేదు. కాబట్టి ఈ ఇంటర్మీడియట్ థియరీస్ పెట్టేసుకున్నాం అనమాట. లైఫ్ అంటే ఎప్పుడూ ఇంతే, కష్టము సుఖం రెండూ ఉంటాయి, ఎప్పుడూ సుఖంగా ఉంటే బోరు కొడుతుంది, సక్సెస్ ఆగిపోతుంది. రైట్నో మనం ఆగిపోయామండి, సక్సెస్ కాదు. మన పని ఎంతమందికి ఒక రోజు మొత్తంలో మనం ఎఫెక్టివ్గా మన వల్ల వాల్యూ యాడ్ చేయగలుగుతున్నాం? ఎప్పుడు మన పని ఎప్పుడు ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది? వెన్ యు ఆర్ కామ్, సెటిల్డ్, పీస్ఫుల్, ఆర్ వెన్ యు ఆర్ ఎజిటేటెడ్ అండ్ వరీడ్? అయితే
ఈ మొత్తం జర్నీ అండి హ్యాపీనెస్ కోసం పనిచేయాలా, హ్యాపీగా ఉండి పనిచేయాలా? ఇప్పుడు మీరేమంటున్నారంటే హ్యాపీగా ఉండి పని చేస్తే బోర్ కొడుతుందండి, లేదు ప్రోగ్రెస్ ఉండదండి అంటున్నారు. హ్యాపీగా ఉంటే సాటిస్ఫైడ్ అయిపోతాం కదా, ఇంకోటి చేయాలనిపించదు నాకు. ఇక్కడే హ్యాపీగా ఉంది కదా, ఇంకేంటి వైజాగ్ వెళ్దాం, హ్యాపీగా వస్తుంది కదా. అంటే అప్పుడు మనకి నిజంగా హ్యాపీనెస్ అర్థమైందా అని అడగాలి ఫస్ట్ క్వశ్చన్. మనకి పని ఎప్పుడు కనిపిస్తుందండి? పని ఎప్పుడు కనిపిస్తుంది? ఏదన్నా పెళ్ళి చేస్తాం కదా, ఏదైనా ఫెస్టివల్ ఇంట్లో ఫంక్షన్ చేస్తాం కదా, చేసినప్పుడు పని నుంచి తప్పించుకుంటామా, ఎక్కువ మనకు పని కనిపిస్తూ ఉంటాయా? కనిపిస్తూ ఉంటాయా? ఇంకొకరు చెప్పారు ఈ పని చేయమని. సో ఈ ప్రోగ్రెస్ అనేదండి మనకి పని కనిపిస్తుందండి. మనం హ్యాపీగా ఉంటే మన సంబంధం నలుగురితో ఏంటి అని తెలిస్తే మనకు పని కనిపిస్తుంది. చాలాసార్లు ఇప్పుడు సంబంధం కనిపించట్లేదు. ఎప్పుడైతే సంబంధం కనిపించట్లేదో బాధ్యత కనిపించదు. బాధ్యత కనిపించదో దెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ వర్క్. బై డిజైన్ పని అనేది ఉందండి. కొంచెం డెప్త్గా వెళ్ళినప్పుడు వస్తుంది. క్రియ అనేది, క్రియ కర్మ కర్త వస్తాయి, కొంచెం డెప్త్గా వెళ్దాము. బట్ ఆ పని అనేది ఏంటంటే ఇట్స్ ఆల్రెడీ దేర్. వెదర్ యూ సీ ఇట్, యూ డోంట్ సీ ఇట్, అంతే తేడా. చూడకపోతే పెయిన్ కనిపిస్తుంది, చూస్తే కొద్దీ పని కనిపించే కొద్దీ యూ కీప్ ఆన్ డూయింగ్ ఇట్. సో దీనికి రిలేటెడ్ టాపిక్, ఇస్తే హ్యాపీగా ఉంటామా, తీసుకుంటేనా? అందరండి, ఎవరినైనా అందరూ మీరు అడగండి, ఇచ్చినప్పుడు ఎక్కువ హ్యాపీగా ఉంటామా, తీసుకున్నప్పుడా? ఇవ్వటానికి ఉండాలిగా. ఇవ్వటం మొదలుపెట్టినప్పుడు మన దగ్గర ఎంత ఉందనే తెలుస్తుందండి. When you feel I'm happy and prosperous, you naturally, if you are in that, you will share that. ఏది ఉంటే అదే షేర్ చేస్తాం. ఇప్పుడు మన దగ్గర ఒక టైం తర్వాత మన డబ్బా ఖాళీ అయిపోతుంది చూడండి. మన కోపము ఫ్రస్ట్రేషన్ ఏంటంటే మనం ఇవ్వలేనిది బయట డిమాండ్ ఉంది, ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఏదైనా కానీ. మన ముందు ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ మన దగ్గర లేదు. మన ముందు ఒక మనిషి ఒక భావంతో ఉన్నాడు, ఆ భావానికన్నా పెద్ద భావం మన దగ్గర లేదు. మన ఫ్రస్ట్రేషన్కి జస్ట్ మన కోపం కానీ జస్ట్ రీజన్ చూడండి. సమస్యకి సమాధానం లేనప్పుడే మనం కోపం కానీ ఫ్రస్ట్రేషన్ కానీ వస్తుంది. సో జేఎన్యూలో ఎగ్జాంపుల్ చెప్తాం కదా, ఓ చిన్న బాబు ఏడుస్తున్నాడు, ఆ బాబుకి ఊరుకోబెట్టడం మీకు వచ్చు, వెళ్ళారు ఏదో చేశారు వాడు ఊరుకున్నాడు. ఇంకో కేసులో మీరు ఏదో చేశారు వాడు ఏడుస్తూనే ఉన్నాడు, బొమ్మ ఇచ్చి ట్రై చేశారు ఏడుస్తున్నాడు, బయటికి తీసుకెళ్లారు ఏడుస్తున్నాడు. ఎప్పుడు చిరాకు వస్తుంది? కేసు 1 ఆర్ కేసు 2? 2 కేసుల్లో పిల్లాడు ఏడవటం అనేది కామన్. ఫస్ట్ కేసులో యూ నో దట్ ఏంటి, యూ నో ద సొల్యూషన్, యు నో ద ప్రాబ్లం, యు నో ద సొల్యూషన్. సెకండ్ కేసులో మనకి ప్రాబ్లం అర్థం కావట్లేదు, ఏ సొల్యూషన్ ఏంటి అనేది అర్థం కావట్లేదు. మన ప్రొఫెషనల్ కానీ పర్సనల్ కానీ ఇదేనండి. సో వీఆర్ నాట్ ఏబుల్ టు లివ్ లైక్ దిస్. ఇదే ఆ గ్యాప్ అన్నమాట. ఇప్పుడు మీరు అందరూ వచ్చి ఏదో ఒక రూపాయన ఒకరు చెప్పినందుకు ఒకరికి వచ్చిన కారణం కూడా ఏదో ఒకటి, యు ఆర్ సెర్చింగ్ సంథింగ్.
క్వశ్చన్ ఉంది ఒకటి. ప్లీజ్. సో చాలా మంది ఏంటంటే హ్యాపీనెస్ కాకుండా కొంతమంది సోషల్ నార్మ్స్, లీగల్ నార్మ్స్, అంటే రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ ఫాలో అయ్యి అవుతారు. వాళ్ళు సంతోషం లేకపోయినా తిన్న కొడుకు తిన్న పిల్లం చెయ్యాలి అంతేం చేస్తారు, కానీ హ్యాపీనెస్ కోరుకోవడం ఏం చేయట్లేదు. ఓన్లీ రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ లాగా చేస్తారు. అది ఎంతవరకు అర్థం కాకపోతే డ్యూటీ అండి, అది అర్థం కాకపోతే ఆబ్లిగేషన్. అదే ఇప్పుడు ఆ బస్సులో ఆ మనిషిని కూర్చోబెట్టాలి, ఇబ్బంది అవుతుంది కదా. వాళ్ళు ఏంటంటే సాక్రిఫైస్, ఇది నా డ్యూటీ, నేను సాక్రిఫైస్ చేయాలి అన్నట్టు చూస్తారు, కానీ హ్యాపీ, నేను హ్యాపీగా ఉండాలి. అదేనండి, అండర్స్టాండింగ్ లేకపోతేనే అలా ఉంటాం కదా. ట్రై చేస్తాం వన్ డే బర్స్ట్ అయిపోతున్నాం కదా. ఇట్స్ నాట్ దట్ మన సర్వసాధారణం జరిగేది అదే. ఒక ఆఫీస్లో కానీ ఒకటి కానీ ఏదో ఒక ఆబ్లిగేషన్. ఇందాక ఎవరు అన్నారు కదా, ఇది చెప్తే ఏమవుతుందో, లేకపోతే వాళ్ళ కోసమే నేను చేస్తున్నానని చేస్తాం కదా. అర్థం కాకుండా ఈ కంపైల్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఒకసారి బర్స్ట్ అవుతున్నాం, అర్థమైంది అనుకోండి, అది అకామిడేషన్ అవుతుంది, సాక్రిఫైస్ అవుతుంది. సో మీరు చెప్పండి, ఏది త్యాగము, భోగము, సదుపయోగం, ఏది సహజంగా మీకు ఒప్పిక? వాట్ ఈజ్ న్యాచురల్లీ యాక్సెప్టబుల్ టు యూ? ఇంటెలిజెన్స్, సాక్రిఫైస్ అండ్ రైట్ యూటిలైజేషన్. సహజంగా ఇదే కదా. బట్ మనకి ఎక్కడో ఒక కండిషనింగ్ ఉంటుంది. ఒక కండిషనింగ్ ఏంటంటే, నా వాళ్ళ కోసం నేను ఇవన్నీ షేర్ చేస్తే నేను హ్యాపీగా ఉంటాను, ఇది ఒక కండిషనింగ్. సో ఇక నాది సెకండరీ అండ్ వాట్ ఎవర్ అదర్ పీపుల్ దే ఆర్ ప్రైమరీ. ఇంకొక ఎక్స్ట్రీమ్ ఏంటంటే, నేను సుఖంగా ఉండాలి, లోకం ఏమైనా పోయినా పర్లేదు, వాళ్ళు ఎట్టిపోయినా పర్లేదు, నాది నేను, ఇది ఇంకోటి. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే నాకు సంబంధం అనేది తెలుస్తుందో, సంబంధంలో నా రోల్ ఏంటో తెలుస్తుందో, దెన్ నేను ఉన్నాను, అదర్ మనిషి ఉన్నాడు, నా రోల్ ఏంటో నేను చేయగలను. దీని ఉపయోగిత, పూరకత అంటారండి, సృష్టిలో ఉన్నది ఇది. ఒక మనిషి మన కాన్షియస్నెస్లో, మన చేతనలో మనం ఎదిగే కొద్దీ మనం పూరకంగా అవుతాం. కాన్షియస్నెస్లో ఎదగలేదు, లోయర్గా ఉన్నాము, మనం ఉపయోగపడతాం. అసలు ఇంకా కాన్షియస్నెస్లో అసలు ఏం లేవు, అలాంటి జీవి లేదు, కాన్షియస్నెస్ అలా లేని జీవి లేదు. ఉన్నా సరే వాళ్ళ వల్ల నష్టం జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్, ఒక నేచర్లో చూస్తే భూమి, చెట్టు. భూమి వల్ల ఉపయోగపడుతుందా చెట్టుకి? కానీ చెట్టు వల్ల భూమి పూరకం అవుతుంది. ఎవల్యూషన్లో బెటర్ ఎంటిటీ కదా ప్లాంట్, అంటే ఎవాల్వ్ అయిన ఎంటిటీ. ఇద్దరు మనుషుల్లో ఎవరికైతే ఎక్కువ నాలెడ్జ్ ఉందో వాళ్ళు ఇంకొక మనిషికి ఎవరికైతే నాలెడ్జ్ లేదో వాళ్ళకి పూరకంగా ఉంటారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఇద్దరికీ నాలెడ్జ్ లేదు. ఇద్దరు ఈత రాని వాళ్ళు ఒకరినొకరు కాపాడాలని ట్రై చేస్తున్నారు. ఏమవుద్ది? మునిగినప్పుడు ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు? నా ఎజ్యూమ్షన్ ఏంటంటే, నాకు తెలుసు అని అనుకుంటున్నాం కదా. తెలుసు అంటానికి ప్రమాణం ఏంటి? మీ అందరిని అడుగుతున్నానండి. మనకి ఏదో ఒక సందర్భంలో ఇది అన్న కదా, నాకు తెలుసు నీకు తెలియదు. ఇంట్లో ఇదే గొడవ, ఇంతకన్నా ఇంట్లో వేరే గొడవ లేదండి. మన ఇళ్ళల్లో ఉన్న సంబంధాల్లో ఫస్ట్ పంచాయతీ ఇదే. చూడండి, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ భార్యాభర్త కానీ ఫస్ట్ పంచాయతీ ఏంటి? నాకు తెలుసు నీకు తెలియదు, నేను చెప్తున్నా నీకు. అన్ఫార్చునేట్గా అవతల వాళ్ళు కూడా అంతే స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు. అంతగా
ఆయన అంటుంది అంతకు మించని అవతల వాళ్ళు అంతకన్నా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు. నీకే తెలీదు, నాకు తెలుసు, నేను చెప్పింది వినని. రాంగ్ ఫీలింగ్ ఫస్ట్ ఈ డైలాగ్ విన్నాక ఇంకా హా. అయితే ఇప్పుడు ఈ జ్ఞానం అనేది ఓపెన్ చేస్తానండి టీ బ్రేక్ తర్వాత. నాకు నాలెడ్జ్ ఉంది అని అనుకుంటే ఒకటి తెలియటము, రెండోది అర్థం అవటం. రెండు ఒకటేనా డిఫరెంట్? రెండు డిఫరెంటే కదా. సో మీ అందరికీ ఒక స్కాన్ అనమాట, ఒక స్కాన్. మీకు నిజంగా ఒక విషయంలో నాకు నాలెడ్జ్ ఉంది అంటే ప్రూఫ్ ఏంటి? సో జీవన విద్య ఏం చెప్తుందంటే ప్రమాణం అనేది సెంటర్. ప్రమాణం అనేది దేనికైనా ప్రూఫ్ అనేది సెంటర్. హిందీలో సంస్కృత ప్రామాణికత అంటాం. ఫస్ట్ ప్రమాణం ఏంటంటే జాగ్రత్తగా వినండి. ఇది 7 రోజులు నేను మీ అందరినీ అడిగే క్వశ్చన్ ఇదే. ఒక విషయం గురించి నాకు నాలెడ్జ్ ఉంది, నాకు అండర్స్టాండింగ్ డెవలప్ అయింది అని అంటే ప్రూఫ్ ఏంటంటే ఆ విషయం పట్ల నేను బాధ్యత ఫీల్ అవుతున్నాను. ఐ ఫీల్ రెస్పాన్సిబుల్. జిమ్మేదారీ కా భావ్. నేను బాధ్యత ఫీల్ అవుతున్నానికి ప్రూఫ్ ఏంటి? యు డూ సంథింగ్ ఫర్ దెమ్, యు డూ సంథింగ్ ఫర్ ఇట్, యు కాంట్రిబ్యూట్. యాక్షన్ కాదు, భాగీదారి. యు యాడ్ వాల్యూ టు దట్ లైఫ్ విత్ యువర్ వర్డ్స్ అండ్ యువర్ యాక్షన్స్. బట్ వెరీ ఇంపార్టెంట్, లాస్ట్ స్టెప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనిషికి సత్యాన్ని చేరుకునే క్రమంలో ఇమాందారి, విత్ హానెస్టీ, నిజాయితీతో నేను అడుగుతాను ఎంతవరకు నేను బాధ్యత తీసుకోగలిగాను, ఎంతవరకు నేను అవతల నా వల్ల నేను కాంట్రిబ్యూట్ చేయగలిగాను. ఎలా అడుగుతాము? నిజాయితీగా, ఇమాందారి. సో ఫర్ ఎగ్జాంపుల్, మీకు మీ హెల్త్ పట్ల సార్ ఒక పని చేయండి, ఆ చైర్స్ సాక్ చేసి పెట్టండి, లేకపోతే అది పడిపోతూనే ఉంటాయి. ఆ చైర్స్ అన్నీ ఉన్నాయి కదా, చైర్స్ సాక్ చేసి పెట్టండి కొంచెం. ఓకే ఓకే. సో వచ్చేయండి, వాళ్ళు దే విల్ ఫిక్స్ ఇట్. నరేంద్ర గారు ఇంక వదిలేయండి, వాళ్ళు వచ్చి వాళ్ళు ఫిక్స్ చేస్తారు. సో ఎవరైనా నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, దీన్ని అప్లై చేసి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి.
నాకు నాలెడ్జ్ ఉంది అంటే ప్రూఫ్, మీకు 3 ప్రూఫ్లు చెప్పాను. దీన్ని ఎవరిని అప్లై చేసి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి మీ లైఫ్లో కానీ జనరల్గా. knowledge about how to take care of children. Appudu I take responsibility, even though I am married or not. I see children around, I take responsibility of them. ఫర్ దట్ చైల్డ్. ఒకళ్ళు తీసుకుందాం. ఒకళ్ళతో నాకు ఈ బాబుకి ఎలా గైడ్ చేయాలో తెలుసు అంటే ప్రూఫ్ ఏంటి అంటే గో హెడ్ ఫస్ట్ మీరు ఎగ్జాంపుల్. ఐ ఫీల్ I am responsible to guide this child. The feeling part. When feeling is there, you take responsibility. Feeling లేనప్పుడే రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఇప్పుడు మన ఇంట్లో మనిషికి రోడ్డు మీద వెళ్ళే మనిషికి డిఫరెన్స్ ఏంటి? We feel connected and related to one. You may not feel the relation and connection to the outside person. That feeling. Okay. Second. Naturally, when we are taking care of them, then it adds on to a value. నా మాటలతో నా చేతలతో ఆ మనిషికి వాల్యూ యాడ్ చేస్తాను. ఆ మనిషి గో టు హెల్ అన్నాడు. ఇన్స్పైట్ ఆఫ్ దట్ అనేది అవ్వలేదు, నాకు కూడా కోపం వచ్చింది. ఆ మనిషి గో టు హెల్ అన్నాడు, మనం కూడా ఈ గో టు డబల్ హెల్ అన్నాం. ఈ సరసతం గడిచేది కదా. అప్పుడు ఐ విల్ రిఫ్లెక్ట్ ఆన్ ఫస్ట్ 1-2. ఎంత ఆ ఫీలింగ్ పోయిందా, నేను ఆ మనిషికి వాల్యూ యాడ్ చేయలేకపోయానా, అప్పుడు మనకి నాలెడ్జ్లో గ్యాప్ కనిపిస్తుంది. ఈ గ్యాప్ కనిపించినప్పుడు మన అహంకారం ఉండదు. ఇప్పుడు మన అహం ఎందుకు ఉంటుందంటే, మన అహంకారం వీ డోంట్ హ్యావ్ ప్రాపర్ రిఫరెన్స్ ఫర్ ద రిఫ్లెక్షన్. ప్రమాణం అడగట్లేదు మనల్ని. అందుకని మనం ఎక్కడ నాకు ఇది తెలుసు అని ఇగో అనేది వచ్చేస్తుంది. మన వృత్తిలో కానీ, ఇంకొక మనిషితో కానీ, మన శరీరంతో కానీ. నాకు ఉంది అంటానికి ఇది ప్రమాణం. ఈ ప్రమాణం అవ్వట్లేదు పూర్తిగా అంటే దాని అర్థం ఏంటి? అది ఉందని నేను అనుకుంటున్నానా, నిజంగా ఉందా? అనుకుంటున్నానని తెలిస్తే దట్స్ అ ప్రోగ్రెస్. ఈ విషయంలో నాకు ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది, అది మన ప్రోగ్రెస్కి ఫస్ట్ స్టెప్. ఇది ప్రూఫ్. నీకు నాలెడ్జ్ ఉంది అనడానికి ఇది ప్రూఫ్. ఇది క్వాలిటేటివ్ థింగ్, క్వాంటిటేటివ్ కాదు. సరే నీ చెప్తాను. ఇంట్లో పేరెంట్స్తో మాట్లాడుతున్నాం. ఆ పేరెంట్స్ నేను చెప్పేది వినట్లేదు. నాకు రైట్ ఏంటో తెలుసు, వాళ్ళకి తెలియట్లేదు అనిపించాను. మీకు రైట్ ఏంటో తెలుసు, ప్రూఫ్ ఏంటి? I feel responsible to convey this message to my parent. I will add value with my words and my actions to that person. వీళ్ళు ఎప్పుడు చెప్పినా ఇంత, వీళ్ళు అసలు ఎన్రో.
ఇట్ మీన్స్ వేర్ ఇస్ ద ప్రాబ్లం? 1 or 2? ఏమో థర్డ్ లో వాళ్ళ కన్విన్స్ అవ్వకపోవడం కూడా కారణం ఉండొచ్చు సార్. వాళ్ళు ఇష్టపడకపోవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, ఒకరికి లో కాల్షియం ఉంది అనుకుందాం, వాళ్ళు టాబ్లెట్స్ వేసుకుంటున్నాడు. నేను చెప్తాను టాబ్లెట్స్ మంచివి కాదు, రాగిలో మంచి కాల్షియం హై పవర్ ఉంది, వీక్లీ ట్రైస్ తీసుకో, దెన్ నీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, సైమల్టేనియస్ గా నీ కాల్షియం కూడా బిల్డప్ అవుతుంది బాడీలో. అవతల వ్యక్తి వినడానికి ఇష్టపడట్లేదు అనుకోండి, అప్పుడు నాలెడ్జ్ ఉన్నా కూడా అది కన్విన్స్ కాకపోతే పర్సన్ తప్పకుండా నాలెడ్జ్ ఉన్న వాటికి కాదు. చాలా బాగా చెప్పారు. ఇప్పుడు మీకు నాలెడ్జ్ ఉందని మీరు అనుకుంటున్నారు, అంతేనా? ఉంది కదా సార్ ఆల్రెడీ. ఇప్పుడు అది అంటానికి ఏంటి ప్రూఫ్? ఆల్రెడీ మనం అంటే మళ్ళీ ఒక పెద్ద సైకిల్ ఉంది. ఆల్రెడీ మెడిసిన్స్ వాడుతున్న వాడికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. నేను అంటున్నాను అరే మెడిసిన్స్ వద్దు, నువ్వు న్యాచురల్ గా ఇది తీసుకో. కాదండి, నాకు ఇది ఇప్పుడు మీ దగ్గర మెడిసిన్ పట్ల నాలెడ్జ్ ఉండటము, ఆ మనిషికి అర్థమయ్యేటట్టు చెప్పటము, దేని గురించి నాలెడ్జ్ ఉందనుకుంటున్నారు మీరు? నాకు దీంట్లో నాకు నాలెడ్జ్ సార్ మెడిసిన్ వల్ల అంటే రాగి ఫ్లోర్ లో ఉందని ప్రూఫ్ ఓకే మేడం, ఇది దీని గురించి ఇంకా డీప్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. బట్ మీకు పాయింట్ అయితే అర్థమైంది కదా? కమ్ బ్యాక్ టు యువర్ ఓన్ లైఫ్. ఎక్కడ మొదలు పెట్టాం? ఏంటి? నేను హ్యాపీగా ప్రాస్పరస్గా ఉండాలనే కోరిక ఉంది. ఈ ఎబిలిటీ ఉందా? ఇలా ఉండే నాలెడ్జ్ ఉందా? ఉంటే మీ పట్ల మీ హ్యాపీనెస్, మీ ప్రాస్పరస్ అలా ఉండాలనే దాని పట్ల మీరు బాధ్యత తీసుకుంటున్నారా? యువర్ యాక్షన్స్, యువర్ వర్డ్స్, యువర్ డీడ్స్ ఆర్ ఇన్ లైన్ విత్ దట్. లేదు, ఆ నాలెడ్జ్ గ్యాప్ అనేది కనిపిస్తుందా మీ లైఫ్లో? ఎప్పుడు ఇలా ఉండాలనే కోరిక, ఇది నా గోల్, కానీ ఈ కాంపిటెన్స్ నాలో ఇంకా డెవలప్ అవ్వలేదు. ఇది ఎంత నిజాయితీగా మన క్వశ్చన్ గ్యాప్ కనిపిస్తే అంత జిజ్ఞాస అనేది పెరుగుతుందండి. జిజ్ఞాస అంటే నా జీవితం లక్ష్యం ఏదైతే ఉందో దానికోసం ఏ జ్ఞానం అయితే కావాలో దాని పట్ల తత్పరత, దాన్నే జిజ్ఞాస అన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే ఇది కనిపించదో, ఈ గ్యాప్ అనేది మన జీవితంలో, కుతూహలం ఉంటుంది, క్యూరియాసిటీ. మనం ప్రపంచంలో ఉన్నాయి మొత్తం తెలుసుకుందాం అనుకుంటాం, కానీ దానికి గోల్ లేదు. ఎప్పుడైతే గోల్ ఫిక్స్ అవుతుందో ఇప్పుడు వస్తుంది అది క్వశ్చన్స్, దాని జిజ్ఞాస అన్నారు. ఇది ఒక సాధకుడికి ఫస్ట్ ఉండవలసిన కండిషన్ చెప్పారనమాట. ఈ కండిషన్ ఉంటే, ఇంతకుముందు మన గురువులు ఆ బ్రహ్మజ్ఞానాన్ని షేర్ చేసుకునేవాళ్ళు. ఆ కండిషన్ వచ్చేంత వరకు లైఫ్లో వెళ్ళి కష్టాలు పడని ఇచ్చేవాళ్ళు కాదు, జ్ఞానం వెళ్ళి కష్టాలు పడమనేవాళ్ళు. ఆ మనిషి అన్నీ చేసి ఏదో కష్టం వచ్చి బాధలు పడి అప్పుడు మళ్ళీ వచ్చేవాళ్ళు. ఇంకోసారి ఏమైందంటే అందరికీ ఈ జ్ఞానం అర్థం కాదని చెప్పేసి కొంతమందికే ఇవ్వటం స్టార్ట్ చేశారు. ముముక్షత్వం అనే పదం విన్నారు కదా? ముముక్ష అనే పదం విన్నారా? సో ఇవి స్టేజ్లు అనమాట. ఇక ఇది నాకు ఆన్సర్ లేకపోతే నేను చచ్చిపోతాను అనే ఫీలింగ్ అనమాట. అలా ఉన్న వాళ్ళు వెతుక్కుంటూ వెళ్తారు. ఆ క్వశ్చన్, ఇంకా ఆ క్వశ్చన్ ఉంటుంది కదా, దే కుడెంట్ సిట్ విత్ దట్ క్వశ్చన్. ఇప్పుడు మనకి లైఫ్లో ఈ క్వశ్చన్ అనేది ఎంత పెయిన్ఫుల్ అనేది ఉంది మీకు లైఫ్లో. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మీకు నిజంగా ఈ క్వశ్చన్ అనేది, ఆ క్వశ్చన్తో వచ్చిన పెయిన్ అనేది కనిపిస్తుందా మీ లైఫ్లో? ఆ పెయిన్ కనిపించినంత కాలం పోస్ట్పోన్మెంట్ జరుగుతుందండి. ఇక్కడే ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువ క్రేవింగ్ ఉంటుంది మనలో. ఈ క్వశ్చన్ పెయిన్ వస్తుంది కదా, ఆ పెయిన్ ఉంది లోపల, కానీ ఆ పెయిన్ పోవద్దటానికి ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తుంటాం. అది ఒక వాట్సాప్ వీడియో కానివ్వండి, బయటకి పేరు కోసం ప్రయత్నాలు కానివ్వండి, లేదు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం పనులు.
స్లో డౌన్ అయ్యి ఎప్పుడైతే ఆ ఫ్రిక్షన్ అనేది కనిపిస్తుందో, నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, అలా ఉండలేకపోతున్నాను, ఈ గ్యాప్ ఎప్పుడైతే కనిపిస్తుందో ఎగ్జాక్ట్ డైలాగ్ స్టార్ట్ అవుతుంది. నేను ఉదయం మొదలుపెట్టినప్పటి నుంచి నేను అరిగిపోయిన టేప్ రికార్డ్ లాగా నేను చేస్తుంది ఒకటే పని, ఈ గ్యాప్ మీకు చూపించటం, సో దట్ మీ ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ మీకు వస్తాయని. ఇఫ్ యూ సీ దట్ గ్యాప్, ఇది నా గోల్ కానీ ఇలా ఉండలేకపోతున్నాను, నిజాయితీగా ఆ గ్యాప్ చూస్తే ఎందుకు ఉండలేకపోతున్నాను, ఏ ఆయామంలో, వ్యక్తిగతంగానా, కుటుంబంలోనా, వృత్తిలోనా, లేదు సమాజానికి ఏదైనా చేద్దామనుకున్న దాంట్లోనా, ఏ ఆయామంలో ఎక్కువ ఫ్రిక్షన్ ఉంది, అది నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్. బట్ ఫస్ట్ ఆ గ్యాప్ కనిపించాలి మనకి. ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఇట్స్ నాట్ దట్ వీఆర్ నాట్ హ్యాపీ. ఒకసారేమో చాలా హ్యాపీగా ఉంది, కొత్త ఇల్లు కొనుక్కున్నాం, మన పిల్లలకి మంచి జాబ్ వచ్చిందో, లేదు మంచి ఒక కారు కొనుక్కున్నాం, లేదు ఒక నలుగురు మనకు ఒక ప్రైజ్ వచ్చింది, పొగిడారు, ఇది ఇంట్లో ఏదో ఒక రాంగ్ విషయం జరిగింది, అనుకున్నది జరగలేదు, లేదా ఆర్థికంగా నష్టం వచ్చింది, డౌన్. ఇప్పుడు ఈ అప్ అండ్ డౌన్ ఉంది కదా, ఇది అనుభవిస్తున్నాము అండ్ ఎక్కడో ఒక చోట కంక్లూజన్కి వచ్చాం, లైఫ్ అంటే ఇంతే, తక్కువలో ఉన్నప్పుడే పైకి వెళ్ళాలనిపిస్తుంది, ఇలా కొత్త కొత్త థియరీస్ వచ్చేసినాయి అన్నమాట. కానీ ఈ తాపత్రయం అంతా అండి ఈ పైన ఉండాలని ఎప్పుడు. మీ లైఫ్లో మీకు ఈ పెయిన్ అనేది కనిపిస్తుందా? జాగ్రత్తగా వినండి, మేడం చెప్పింది, కనిపించే మాయమవుతుందా, కనిపించినప్పుడల్లా మనం డిస్ట్రాక్ట్ చేసుకుంటున్నామా? థ్యాంక్స్ టు మోడర్న్ టెక్నాలజీ వరల్డ్ ఎంత ఈజీగా డిస్ట్రాక్ట్ అవ్వచ్చు అంటే ఆ పెయిన్ నుంచి. ఎప్పుడన్నా ఒక గంట మీతో మీరు సమయం గడిపి చూసారా ఒక రోజులో? అలా గనక మీకు రొటీన్ అలవాటు ఉంటే ఈ పెయిన్ నిజంగా తెలుస్తుందండి. నేను ఏ పెయిన్ రిఫర్ చేస్తున్నానో, మీతో మీరు సమయం, మీ కంపెనీని మీరు ఎంజాయ్ చేస్తున్నారా, మీ కంపెనీ మీకే పడట్లేదా? వీ వాంట్ టు బి ఎఫెక్టివ్ కదా, ఎప్పుడు ఏదో పనిలోనే ఉంటాం కదా. ఈ కంటిన్యూస్ హ్యాపీనెస్, ఎప్పుడు సుఖంగా సమృద్ధిగా ఉండే ఈ ఫీలింగ్ అనేది ఎందుకు ఉండలేకపోతున్నాం, ఈ క్వశ్చన్ అనేది ఉంటేనే ముందుకు ప్రోగ్రెస్ అవుతామండి. వస్తుందా ఆ క్వశ్చన్, వస్తుందా పెయిన్ వస్తుందా, అరే ఎందుకు ఉండలేకపోతున్నాను నేను ఇలా? హ్యాపీనెస్ని మనకన్నా అవతల మీద ఎక్కువ, అంటే అవతల వాళ్ళు ఇలా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం అని అలా ఎక్కువ ఆలోచిస్తూ ఉండడం వల్ల, సో వాళ్ళు ఎప్పుడైతే మనకు అలా ఉండరో, సో మనకి హ్యాపీనెస్ లేదు అనిపిస్తుంది. అంటే మన హస్బెండ్ దగ్గర కానీ పిల్లల దగ్గర కానీ అలా, సో మనకన్నా అవతల వాళ్ళ దగ్గర ఎక్కువ హ్యాపీగా ఉంటామని అనుకుంటాను, అంటే సెల్ఫ్తో కన్నా. మీరు హ్యాపీగా ఉంటే వాళ్ళకి ఏదైనా హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయగలరా, లేదు వాళ్ళు హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారా?
ఫస్ట్ చూసేటప్పుడే ఎదుర్కొన్నా అలాగే చేస్తాం అన్నమాట. అంటే వీళ్ళు ఇలా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం, వాళ్ళు అలా చేస్తే హ్యాపీగా ఉంటాం. వాళ్ళు అలా ఉండరు. చూడండి, ఈ హిందీలో ఒక శబ్దం ఉంది, భారీ పడినా అని. అంటే తెలుగులో మనం ఎవరికైతే మన హ్యాపీనెస్కి ఒక సోర్స్ పెడతామో వాళ్ళ మీదనూ ప్రెషర్ ఉంది, వాళ్ళ వల్ల మన మీదనూ ప్రెషర్ ఉంది. అదేవిధంగా పిల్లలతో కూడా డిస్కషన్ అవుతుంది. అంటే ఇలా నాన్న ఇది లైఫ్లో మనం గైడెన్స్ చేస్తూ ఉంటాం పిల్లలకి. సో వాళ్ళు గైడ్ చేసినప్పుడు నాన్న ఇది ఇలా వెళ్తే ఇలా బాగుంటుంది, ఇలా వెళ్తే బాగుంది అని చెప్తూ అంటాం. సో ఈ రూట్ అయితే ఆల్రెడీ మేము వెళ్ళాము, సో అది వద్దు అని చెప్తాం. సో ఆడేమంటున్నాడంటే, సో మీరు వెళ్ళినప్పుడు మీరు ఇలా ఫీల్ అయ్యారు, ఏమో నేను వెళ్ళినప్పుడు నేను ఇంకేమైనా నేర్చుకుంటానేమో అని సో అది ఎక్కువ పిల్లలతో ఆ డిస్కషన్ వస్తుంది. సో మేమేమన్నమాట, ఎందుకు చేతులు కాలేక ఆల్రెడీ మేము కాల్చుకున్నాం కదా, నువ్వు ఎందుకు కాల్చుకోవడం, కొత్త విషయం ఏదో కాల్చుకోవాలని చెప్తున్నాం. వాడేమో ఏమో మీరు చూడండి నేను చూడొచ్చేమో కదా అంటున్నాడు అన్నాడు. సో అది అక్కడంటే వాడు కరెక్టా మనం కరెక్టా అన్న దగ్గర కూడా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే వాడు ప్రాసెస్ కరెక్టా, అవును నిజమే, సరే నీ రాలేదు నువ్వు చూడు అని అనుకోవడం కరెక్టా, లేదు మనం చూస్తూ పేరెంట్స్గా మన పిల్లలు అలా వెళ్తే మనకి బాధ అనిపిస్తుంది అంటే మనం పడ్డాం కదా మళ్ళీ వాళ్ళు పడాలా అని అనుకుంటాం కదా. మీరు పడ్డారు, నిలబడ్డారా? ఎగ్జాంపుల్ ఉందా? అంటే అబ్బాయికి చెప్తున్నారు కదా, అబ్బాయి ప్రూఫ్ అడుగుతున్నాడు, ఉందా ప్రూఫ్? ప్రూఫ్ అని అనట్లేదు యాక్చువల్లీ. వాడి లాజిక్ ఏంటంటే, ఓకే మేబీ మీ జనరేషన్లో లేదా మీరు ఇలా నేర్చుకున్నారు కదా, సేమ్ మిస్టేక్స్ మాకు ఇంకేదో కొత్త విషయం చేస్తే మీకు బెటర్ అవుతాం కదా. అదే దాంట్లో వాట్స్ రాంగ్ విత్ ఇట్? అంటే అలా అయితే పర్వాలేదు, ఒకవేళ నేర్చుకోకపోతే మనం భయపడుతూ ఉంటాం కదా. రెస్పాన్సిబుల్ టు గైడ్ హిమ్ అగైన్. అంటే మన నాలెడ్జ్ మళ్ళీ బ్యాక్ కి నేర్చుకోవాలి. సో మన నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకొని నెక్స్ట్ టైం వాడు పిల్లలతో ఎక్కువ ఈ టాపిక్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. ప్రూఫ్ అడుగుతున్నారండి. మళ్ళీ మన నాలెడ్జ్ పెంచుకోవాలి. ఇది ఇంపార్టెంట్ అనమాట. దట్ నాకు తెలుసు అంటానికి నా లైఫ్ ప్రూఫ్ ఉందా? లేదండి, అందరం కూడా ఈ ప్రమాణం కోసం ప్రయత్నిస్తున్నాం. ప్రామాణికతే సుఖం. జ్ఞానము అంటే ప్రామాణికత. మన కల్చర్లో, మన పరంపరలో ఒక్కటి మిస్ అయింది ఏంటంటే, జ్ఞానానికి లైఫ్లో ప్రూఫ్ అనేది సెంటర్లో పెట్టలేదు. నేను మీకు ఎంత వాగ్దాటిగా నేను చెప్పాను అన్నది జ్ఞానానికి ప్రమాణం అయిపోయింది. పుస్తకం ప్రమాణం అయిపోయింది, మనిషి ప్రమాణం అవ్వలేదండి. అందుకే మనిషి ఇంకొక మనిషిని అలా తయారు చేయలేకపోతున్నాం. ఏంటండి, బుక్ ప్రమాణమా మనిషి ప్రమాణమా? బుక్ అనేది రిఫరెన్స్. ప్రాబ్లం ఏంటంటే, నా ముందు ఒక మనిషి ఉంటే, ఆ పిల్లవాడికి నా తల్లిదండ్రులు లివింగ్ ఎగ్జాంపుల్ ఉంటే, అది బిగ్గెస్ట్ లెసన్ అండి. అవునా కదా? సో సంబంధాలు వచ్చినప్పుడు ఎక్కువ మాట్లాడదాం దీని గురించి. బట్ ప్రూఫ్ ఏంటి? లెట్స్ కమ్ టు దిస్. నాకు తెలుసు అంటానికి ప్రూఫ్ ఏంటి? నా బిహేవియరా, లేదు నా మాట? సో పీపుల్ చిల్డ్రన్ ఎస్పెషల్లీ మనం చెప్పే వర్డ్స్ కన్నా మనం చేసే బిహేవియర్ నుంచి నేర్చుకుంటాం. చిల్డ్రన్ కాదండి, ఎవరైనా. జనరల్లీ దే ఫాలో అవర్ యాక్షన్స్. మనము చెప్పే కన్నా మనం చేస్తుంటే వాళ్ళ మన ఆచరణలో పెడితే డెఫినెట్లీ నాట్ నెసెసరీ
నాట్ నెసెసరీ. ఇప్పుడు చిన్న పెద్ద అని పక్కన పెడితే చిన్నవాళ్ళు అయితే ఫాలో అవ్వగలుగుతారు, పెద్దవాళ్ళు ఫాలో అవ్వాలని రూల్ లేదు. అది మంచి అయినా కూడా వాళ్ళు దే ఇంటెన్షనల్లీ డోంట్ వాంట్ టు టేక్ దట్ గుడ్, అది కూడా అయి ఉండొచ్చు కదా. అప్పుడు లైక్ వి విల్ బి హెల్ప్లెస్, కానీ వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్, చెప్పలేమో చెప్పకుండా ఉండలేమో, చెయ్యలేమో చేయకుండా ఉండలేమో అన్నట్టు ఉంటుంది. సరే వద్దాం దానికే. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నాం కదా, ఎప్పుడు ఉంటాం? కావాల్సిన వస్తువులు ఉన్నాయి, ఎప్పుడు హ్యాపీగా ఉండగలమా? కావాల్సిన వస్తువులు ఉన్నాయి, హ్యాపీగా ఉండగలమా? వస్తువులు మరి వద్దా? వస్తువులు సౌకర్యాలు కావాలి, కావాల్సినన్ని అవసరమైనన్ని ఉన్నాయి. గ్యారంటీ ఉందా ఎప్పుడు హ్యాపీగా ఉంటాము, సమృద్ధిగా ఉంటామని? ఏం కావాలి? ఓకే ఓకే. సో ఇంకేం కావాలి? వస్తువులు కాకుండా ఇంకేం కావాలి? రిలేషన్షిప్సా? షూర్ 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 సార్, షూరా? ఓకే. అందరిని అడుగుతున్నాను, మీ లైఫ్లో సమస్యలు కనుక ఉంటే కొన్ని, వాటిల్లో ఎక్కువ సమస్యలు వస్తువులు తక్కువ ఎక్కువ ఉన్నాయా, సంబంధాలు సరిగ్గా లేక ఎక్కువ ఉన్నాయా? ఏం చేద్దాం చెప్పండి మీరే. దిగ్విజయ్ గారు, సంబంధాలు కావాలి, ఎస్, కానీ దాని నుంచే ఎక్కువ సమస్యలు ఉన్నాయి. మ్యారేజ్ అయిందా? నో నో నో, నేను ఐఎమ్ నాట్ డినయింగ్, బట్ వస్తువులు కావాలి, మీరు అన్నట్టు సంబంధాలు కావాలి, ఇంతకన్నా ఇంకేమన్నా కావాలా? ఎవరండి? సత్సంబంధాలు అంటే మంచి ఏంటి సార్ దిగ్విజయ్ గారు? నాలెడ్జ్ కూడా కావాలి. ఎగ్జాక్ట్లీ. సో వీటి పట్ల జ్ఞానం, సరైన అవగాహన అనేది కావాలి. ఈ వస్తువు ఎలా వాడాలి అని తెలియకపోతే ఆ వస్తువు వల్లే ప్రాబ్లం కదా. ఫుడ్ ఉంది, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఎలా తినాలి తెలీదు. మరి ఆ ఫుడ్ అనేది సొల్యూషనా ప్రాబ్లం? అదే. ఇప్పుడు సంబంధాలు ఉన్నాయి, దీంట్లో మనం ఎక్స్పర్ట్స్, దీంట్లో మనం చెప్పాల్సిన పని లేదు. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, 3 అవసరం అనిపిస్తుందా, ఏదో ఒకటి ప్రైమరీ ఏది ఇంపార్టెంట్? మూడిట్లో ఏది ప్రైమరీ? అవునా? ఏంటిదమ్మా? వెరీ ఇంపార్టెంట్. So he is saying that the primary for him, the first priority, let's give the ranking. First ఏంటమ్మా? ఇది సెకండ్ ప్రయారిటీ. ఓకే, ఇది సెకండ్. థర్డ్ ప్రయారిటీ ఇది రిలేషన్షిప్స్. ఓకే. ఎంతమంది అగ్రీ అవుతారు బాబుతో? సార్ మీరు అగ్రీ అవుతారు. రీజన్ చెప్పండి. వై యూ థింక్ ఫిజికల్ ఫెసిలిటీ, మెటీరియల్ ఈజ్ ద ఫస్ట్ ప్రైమరీ? సార్
ఆల్మోస్ట్ దాన్ని వాడుకోవచ్చు లేదంటే దానికోసం నేర్చుకోవచ్చు. అయితే మీ లైఫ్లో ఈ 3 ఇంపార్టెంట్ అని అనుకొని మూడిటి మీద ఎఫర్ట్ ఉందా? వస్తువులు ఎక్కువగా ఉంటే నేను సుఖంగా ఉంటాను అనే ఒక ఎగ్జంప్షన్లో ఉన్నామా? సో ఈ చిన్న సర్కిల్లోనే కనుక ఉంటే అండి, ఈ స్టేట్ ఆఫ్ మైండ్నే జీవచేతన లేదా ఇన్హ్యూమన్ కాన్షియస్నెస్ అంటున్నాము. అంటే మనిషికి కావలసింది ఒకటి, మనిషి కోరుకుంటుంది, చేస్తున్న పనులు ఇంకోటి. మీరు ఏదైతే ఇందా రాశారు, ఐ వాంట్ టు బీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ కంటిన్యూస్లీ, బీయింగ్ అనేది ఉంది కదా, ఇది మన అవసరము. కానీ మన ఎగ్జంప్షన్ ఏంటంటే మన ప్రోగ్రామ్ మొత్తం దీని చుట్టూ ఉంది. పెద్ద సర్కిల్లో 3 ఉన్నాయండి. డెఫినెట్గా వస్తువులు కావాలి, నో డౌట్. మనిషికి బ్రతకటం అనేది మనిషి కోరిక, సుఖంగా ఎప్పుడూ సుఖంగా బ్రతకటం అనేది కోరిక. ఏంటి మన మూలభూత ఆకాంక్ష? ఇది ఫండమెంటల్గా ఇక్కడ మిస్అలైన్మెంట్ ఉందండి. మన అవసరానికి, మన లైఫ్ ప్రోగ్రామ్కి ఒక డీప్ రూటెడ్ కండిషనింగ్ ఉంది. వస్తువులతో సుఖంగా ఉంటాము. అంటే ఇంకొక థియరీ వస్తుంది, ఏం వస్తువులు అవసరం లేదండి, వస్తువులు లేకపోయినా మనం హ్యాపీగా ఉండొచ్చు. నో వన్ ఈస్ సేయింగ్ దట్. బట్ ఆల్ ద 3 things is your priority in your life right now. ఈ గ్యాపే మన మనసులో ఉన్న పెయిన్ అండి. ఒకసారి ఆలోచించండి. లెట్స్ టేక్ ద టీ బ్రేక్. కొంచెం నిజాయితీగా ఒకసారి రిఫ్లెక్ట్ అవ్వండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు చేస్తున్న పనులన్నీ ఒక్కసారి 24 గంటలు మీ లైఫ్ స్కాన్ చేయండి. దాని గోల్ ఏంటి? ఏ ఇంటెంట్తో చేస్తున్నాం? ఇక్కడుందా? ఎంత పర్సెంట్ ఇక్కడ ఉంది, ఎంత పర్సెంటేజ్ ఇక్కడ ఉంది, ఎంత పర్సెంటేజ్ ఇక్కడ ఉంది? Just sit with this question. Just sit with this question. ఇఫ్ నా లైఫ్లో ఎప్పుడు సుఖంగా సమృద్ధిగా ఉంటే నా ప్రయారిటీ అయితే, నా మైండ్లో తిరుగుతుంది నా ప్రోగ్రామ్, మూడిటి మీద ఎంత టైం ఉంటుంది? ఓన్లీ ఈ మూడిట్లోనే ఎంత వరకు ఉంటుంది? జస్ట్ సిట్ విత్ దిస్ క్వశ్చన్. అవగాహన 25% ఉంటుంది సార్. తర్వాత 50% మానవ సంబంధాలు ఉంటాయి. భౌతిక వస్తువులు 25% ఉంటాయి. పర్సంటేజ్ మీ ఇష్టం. మన మైండ్ తిరుగుతుంది కదా, మన మైండ్లో ఆలోచనలు ఇవి. దేని మీద ఎక్కువ టైం వీఆర్ స్పెండింగ్ ఇట్? మన ఎఫర్ట్, మానసికమైన ఎఫర్ట్, శారీరకమైన ఎఫర్ట్ దేని మీద ఉంటున్నాయి? మూడింటి మీద. ఏంటి? ఆరోగ్యం దేని గురించి మాట్లాడతా? శరీరం గురించేనా? నో, హెల్త్ అనేది దీని కింద వస్తుంది. మీ బాడీ కదా, బాడీ ఆల్సో ఫిజికల్ థింగ్ కదా. విల్ గో లిటిల్ డీపర్ టు ఇట్.
నో ఫిజికల్ థింగ్స్ అన్నీ ఫిజికల్ అన్నీ. బ్రేక్ అండి మీరు 4:10కి వదిలిపెట్టిన బ్రేక్ కంటే కూడా ఎవరు లెగట్లేదు మరి. సరే ఈ సిట్ విత్ దిస్ క్వశ్చన్ అండి, కొంచెం సింక్ అవనివ్వండి. ఒక్కసారి మీ లైఫ్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేస్తున్న పనులు ఒక రొటీన్ డేలో మీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ స్కాన్ చేయండి. దీన్ని సెంటర్లో పెట్టండి. జస్ట్ సీ ద గ్యాప్, సీ ద అలైన్మెంట్. 4:30 విల్ గెట్ బ్యాక్. చిన్న ఇన్స్ట్రక్షన్ అండి, మార్నింగ్ అంటే మనం లేట్గా స్టార్ట్ చేసాం కాబట్టి మనకి ఇక్కడ ఉదయం బ్రేక్లో సర్వ్